విచారణకు సహకరించాల్సిందే. విదేశాల్లో జల్సాలు చేస్తున్న నిందితుడు శ్రవణ్ కుమార్. ఎంజాయ్ ఉన్నది వాళ్ళది. ఎవరైనా ఐ న్యూస్ ఛానల్ ఎండీగా పనిచేస్తున్నాడు ఆయన. ఈయన ఏం చేసిందంటే ఐ న్యూస్లో సర్వర్లు పెట్టి ఫోన్లు ట్యాప్ చేసినది ఈయన మీద ఉన్న ఆరోపణ. కానీ వీళ్ళ సైడ్ నుంచి ఏం చెప్తారంటే లేదు ఆయన ఫోన్లు ట్యాప్ చేయలేదు, ఈయన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావడానికి కొన్ని సర్వేలు చేసిండు, ఆ సర్వేలన్నీ కూడా ఐ న్యూస్ కేంద్రంగా ఆయన ఆఫీస్ కేంద్రంగా నడిచినాయి, ఆ సర్వేలో భాగంగా ఈయన అందరితో మాట్లాడే ప్రయత్నం చేసిండు. సో అట్లా ఈ కాంటాక్ట్స్ పోలీసుల దగ్గరికి పోయి ఈయన మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినాయి తప్ప ఆయన ఫోన్లు ట్యాప్ చేయలేదు అంటున్నారు. పోలీసులు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు, ఆయన ఆ ఛానల్లో సర్వర్లు పెట్టి ఈయన ఇంకొంతమంది బ్యాచ్ అంతా కలిసి ఈ వ్యవహారం అంతా నడిపిరన్నది ఆయన మీద ఉన్న సీరియస్ అలిగేషన్. మరి ఏం లేనప్పుడు రావచ్చుగా, ఇప్పుడు నువ్వు ఏం లేనప్పుడు తప్పే చేయనప్పుడు రావచ్చు కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇన్ని నెలల తరబడి ఆడబండుకొని ఆడే జల్సాలు చేసుకుంటా ఎందుకు ఇండియాకి తిరిగి వస్తలేవు? ఇప్పుడు లుక్అవుట్ ఈ మన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబోతున్నారు కాబట్టి లేదు నేను విచారణకు సహకరిస్తే నన్ను అరెస్ట్ చేయొద్దని మళ్ళీ ఇప్పుడు కోర్టుకు వెళ్ళిండు. అంటే మీరు ఎంత దుర్మార్గులుగా తయారయ్యారు మీరు. అంటే మీ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక ఛానల్ని అడ్డం పెట్టుకొని ఛానల్లో సర్వర్లు పెట్టి ఇంత దుర్మార్గంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ప్రశ్నించే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకుంటూ నువ్వు ప్రభాకర్ రావు ఇద్దరు, ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు క్యాన్సర్ అని ఆడనే బన్నాడు, ఈయన ఆడబోయి జల్సాలు చేస్తున్నాడు. పోలీసుల నోటీసు అందితే హాజరు కావాలి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు క్లారిటీ, కఠిన చర్యలు వద్దని ప్రభుత్వానికి సూచన, వచ్చేందుకు అనుకూల పరిస్థితులు ఉండాలి, శ్రవణ్ కుమార్ బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు. ఇంకా ఇందులో ఇక్కడ వార్త వచ్చాయి కదా, ఇగో 48 గంటల్లో భారత్కు శ్రవణ్ రావు, రక్షణ కల్పిస్తే వస్తారన్న ఆయన తరపు అడ్వకేట్. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ, కఠిన చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై విచారణ 2 వారాలు వాయిదా. వీళ్ళు ఈ దొంగలంతా అవతల దేశంలోనే ఉండి ఈడ లాయర్లతోని పిటిషన్లు వేయిస్తున్నారు. మీరు ఏ తప్పు చేయకపోతే రండి, ఒకవేళ మిమ్మల్ని ఒకవేళ అరెస్ట్ చేసినా తప్పు చేయకపోతే కొద్ది రోజుల్లోనే మీరు బయటకు వస్తారు కదా, కేసు కొట్టుడు పోతుంది కదా. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకంత భయపడాలా? సో ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇగో ఈ రకంగా ఫోన్లు ట్యాప్ చేసి మళ్ళీ కేసీఆర్ని అధికారంలోకి తేయడానికి వీళ్ళంతా విశ్వ ప్రయత్నం చేశారు. అదే సమయంలో ప్రభుత్వం సైతం ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన ఇక్కడికి రావాలంటే అరెస్టు చేయరు అనే భరోసా ఉండాలి అని, దానికి తగిన పరిస్థితులు అవసరమని ప్రభుత్వానికి సూచించింది. అలాంటి రక్షణ భరోసా ఇవ్వకపోతే విదేశాల నుంచి రాకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీన్ని గమనంలోకి తీసుకొని విచారణకు సహకరించాల్సిందే అంటూ శ్రవణ్ కుమార్కు అరెస్టు చేయవద్దని ప్రభుత్వానికి సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ చాలా కాలంగా విదేశాల్లో తలదాచుకున్నారు. ఆయన్ను ఇక్కడికి రప్పించేందుకు రాష్ట్ర పోలీసులు సిబిఐ సహకారాన్ని తీసుకున్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా కోరారు. మధ్యంతర రక్షణ కల్పించండి, ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు ప్రతికూల తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. శ్రవణ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదిస్తూ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. అలాంటి భరోసా ఇస్తే రాష్ట్రంలోనే అందుబాటులో ఉంటారని, విచారణకు సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం నోటీసు ఇవ్వలేదని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు సమాధానంగా వివరించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది జోక్యం చేసుకొని నిందితుడికి ఎలాంటి రక్షణ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఇప్పటికే ఆయన తప్పించుకొని అమెరికా వెళ్లారని, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా సిబిఐని కోరామని వివరించారు. దాదాపు 7 ఏళ్ల కాలంగా పరారీలో ఉన్నారని తెలిపారు. తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా.
జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకుని శ్రవణ్ కుమార్ను అరెస్టు చేస్తున్నారా అని ప్రభుత్వం తరపున న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు, అరెస్టు చేయలేదు అని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు బదులిచ్చారు. ప్రభుత్వం మధ్యంతర రక్షణ ఇవ్వకపోతే అతను భారతదేశానికి రాడని, ముందు అతన్ని దేశానికి రానివ్వండి అంటూ జస్టిస్ నాగరత్న ప్రభుత్వ న్యాయవాదికి సూచించారు. విచారణకు రావాలని పోలీసుల నుంచి నోటీస్ అందితే భారత్కొచ్చి విచారణకు సహకరించాలంటూ శ్రవణ్ కుమార్ను ఆదేశించారు. మధ్యంతర రక్షణ కల్పిస్తే 48 గంటల్లోపే ఆయన వస్తారని శేషాద్రి నాయుడు కోర్టుకు తెలిపారు. ఇప్పుడు నేను అనేది ఒకటే, మీరు ఏ తప్పు చేయనప్పుడు రావచ్చు కదా. ఇన్ని నెలల పాటు తలదాచుకొని ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఏం మనుషులరా బాబు మీరు. మీ ఎంజాయ్మెంటు, మీ కథ ఈడ ఫోన్లు ట్యాప్ చేసి జనాన్ని ఆగం చేసి మీ కులపాయనని అధికారంలోకి తీసుకురావడానికి, ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే తెర వెనుక మొత్తం రాష్ట్రాన్ని నాకి అవతల పడేయడానికి మీ బ్యాచ్ అంతా కలిసి చేసిన కుట్ర ఇది. ఒక ఛానల్ కేంద్రంగా జరిగింది ఇది.